మధ్య చాలామంది మతాంతర, కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. చేసుకునే క్రమంలో ఏం చేస్తారంటే, వీళ్ళ మతంలో ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ మతంలో ఒకసారి పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కరెక్టేనా ఇట్లా చేసుకోవడం అనేది పద్ధతేనా? నాకు తెలిసి దీనంత దౌర్భాగ్యం ఇంకోటైతే లేదు. అబ్బా! దౌర్భాగ్యమే. ఆ! దానికంటే అంతకంటే ఏం లేదు. అబ్బా! ఇప్పుడు ఏదైనా ఒక సంస్కరణ అనేటువంటిది చేసేదానికి దానికో ప్రాముఖ్యత ఉంటది. హ్మ్. దానికో మంత్రం ఉంటది. దానికో తంత్రం ఉంటది. దానికొక క్రియ ఉంటది. దానికో పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయి. హ్మ్. నీకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చేసుకొని నేను మళ్ళా చేసుకుంటా. నేను అక్షరాభ్యాసం 2 సార్లు చేసుకుంటా. నేను అన్నప్రాసన 2 సార్లే చేసుకుంటా. ఇదేమో ఆలోచన విధానం. హ్మ్. 2 పెళ్ళిళ్ళే. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ! స్వధర్మ నిధనం శ్రేయః పరధర్మో భయావహ భయావహ. అని అవును. ఒక పదం ఉంటది. మన ధర్మాన్ని ఆచరించాలి. పరధర్మాన్ని గౌరవించాలి. హ్మ్. గౌరవించమనంటే ఇళ్ళ పోయి మళ్ళా అల్ల పోయి కూడా ఆచరించమని అర్థం కాదు. హ్మ్. దౌర్భాగ్య స్థితి అది. ఒకసారి పెళ్ళైనాక రెండోసారి చేసుకోవడం ఏంటండి? చండాలం హ్మ్. కాకపోతే. హ్మ్. అది వినడానికి కూడా కొంచెం కరెక్ట్ కూడా కాదు. ఓకే. వేడుక చేసుకోండి. ఆ! మీరు కావాలంటే వేడుక మీరు చేసుకోవచ్చు. ఆ! రకరకాల వేడుకలు చేసుకోండి. ఇప్పుడు ఆ! ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళున్నారు ఒకళ్ళు. రెడ్డీస్ ఉన్నారు. ఆ! వాళ్ళేం చేశారో తెలుసా? తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అవును. వాళ్ళేం చేశారు తిరుపతిలో పెళ్లి చేసుకొని, కొంతమందినేమో తీసుకొని వెళ్ళి మాల్దీవ్స్‌లో ఒక టైప్ ఆఫ్ పార్టీ చేసుకున్నారు. కొంతమందిని తీసుకొనెళ్ళి గోవాలో పార్టీ చేసుకున్నారు హ్మ్. వాళ్ళు. దట్ ఈస్ ఫైన్. ఆ! ఓన్లీ పెళ్లి తిరుపతిలో చేసుకున్నారు. మళ్ళా కొంతమందికి సంబంధించిన ముఖ్యమైన కపుల్స్‌ని తీసుకొని పోయి అదేదో రాజస్థాన్‌లో అదేదో చాలా కాస్ట్‌లీ అవునవును. ఆ! హోటల్ అట ఆ! అది. ఆ! అందులో అంటే 3 రకాల వేడుకలు చేసుకున్నారు. వేడుకలు మీరు 100 చేసుకోండి. 100 చేసుకోండి. అవును. కానీ పెళ్ళిళ్ళు 2 చేసుకోవడం ఏంది? అవును. అవును. సాంప్రదాయాలు 2 అవును. ఆచరించడం అంటే ఏంటిదది? ఆ! అది అది సరైనటువంటి విషయం కాదు. అది దౌర్భాగ్యం అది అంతే ఇగ. రైట్. చాలా మంది గురుగారు అవివాహితులుగా మిగిలిపోతుంటారు గదా! దానికి అంటే వాళ్ళ మానసిక పరమైన ఇష్యూలేనా? లేదంటే గ్రహాల ప్రభావం ఏమన్నా ఉంటుందా? చాలామంది ఏమనుకుంటారంటే, ఒక జాతకంలో ఏదైనా దోషం ఉంది గావచ్చు. ఆ! వీళ్ళకు అవ్వలేదు అని అనుకుంటారు. ఆ! ఆ ఒక్క జాతకాన్ని బట్టి ఉండదండి. ఓకే. వాళ్ళ తల్లిదండ్రుల జాతకం బట్టి కూడా ఆధారపడి ఉంటది. అవునా? వాళ్ళకి ఎలాంటి సంతానం కలగాలి. ఆ సంతానం కలిగే ఇబ్బందులు కూడా తల్లిదండ్రుల జాతకంలో దోషం ఉంటది. మళ్ళా ఓహ్! వీరి జాతకం ప్రకారం కూడా దోషం ఉంటది. సో, ఓకే. ఒక జాతకాన్ని చూసి వీరికి జాతకంలో ఈ గ్రహస్థితి బాగాలేదు. కాబట్టి వీళ్ళకి పెళ్లవ్వదనో, లేదా పిల్లలెవరనో డిసైడ్ చేయకూడదు. హ్మ్. వాళ్ళ తండ్రి జాతకంలో, తల్లి జాతకాన్ని బట్టి ప్రభావం కూడా వీళ్ళు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో, ఉదాహరణకి పంచమ స్థానం నందు శని చండాల దోషం ఉందనుకోండి హ్మ్. ఎవరికైనా. హ్మ్. సో, ఆ పుట్టే పిల్లలు వాళ్ళకి గూడా ఇబ్బంది కలుగుతది. దాని తర్వాత సంతానానికి గూడా ఇది ఫార్వర్డ్ అవుతుంది. ఓకే. సో, ఉండదు. సో, ఒక జాతకాన్నే రైట్. తీసుకొని బేస్‌గా తీసుకొని ఇలా జరుగుతుందండి అని చెప్పకూడదు. ఓకే. మనం ఒకసారి వాళ్ళ పేరెంట్స్ యొక్క హారోస్కోప్ కూడా చూసుకొని ఓకే. మనం చెప్పాలి. రైట్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ మధ్య చాలా బాగా ఎక్కువ జేస్తున్నారు. ఇది మంచిదేనా? ఇంతకుముందు ఒక పదం వాడానండి దరిద్రం అని చెప్పని. అవును. దౌర్భాగ్యం అని అవును. కూడా. ఇది అవును. అంతకంటే దౌర్భాగ్యం ఆ! ఇది. ఇది అంతకంటే దౌర్భాగ్యం ఇది. ఓకే. చండాలమైనటువంటి విషయం అండి. ఆ! ఎందుకంటే మంత్ర రూపేణో భార్యాభర్తల మధ్యల అంటే జరగబోయేటువంటి వివాహానికి ముందే లగ్నపత్రిక చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఒక మంత్రాలు ఉచ్చరిస్తారు ఓకే. బ్రాహ్మణులు. ఆ! అలా ఉచ్చరించినప్పుడు ఆ పెద్దల సమక్షంలో జరిగేటువంటి ఒక తంతులో ఒక అద్భుతమైన శక్తి పుడతదట. ఓకే. సో, వధూవరులు అంటే ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీనారాయణ. సాక్షాత్తు లక్ష్మీనారాయణ. చాలామంది మనం వివాహానికెళ్తాం కదా! వివాహానికెళ్ళినప్పుడు ఏమంటారంటే, "వచ్చి మా మా వ ఆశీర్వదించండి. మా బిడ్డ పెళ్ళికొచ్చి ఆశీర్వదించండి." ఆ! కాదండి. కాదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వాళ్ళు. ఓహ్! వాళ్ళకు ఇలా పూలు చల్లి మనం దండం పెట్టి వెళ్ళిపోవాలి. అచ్చచ్చచ్చా! వాస్తవం మనను ఆశీర్వదించడం కాదు. ఓకే. వాస్తవంగా. కానీ వాడుక భాషలో చెప్తే ఇగ ఎవరు అట్లా వినరు. అదే. ఎవరు వినరు. అవును. బట్ వాస్తవమైన విషయం అయితే అది. అబ్బా! సో, వాళ్ళను మనం దేవుడు, దేవతలుగా తీసుకుంటే, ఈ దేవుడు, దేవతలను పోయి ఆడ గోవాలలో తిరుక్కుంటా, ఆడ తిరుక్కుంటా, ఈడ తిరుక్కుంటా, ఆడేమైనా ఫోటోలు దిగుకుంటా, ముద్దులు పెట్టుకుంటా, అది చాలా వినడానికి కూడా చాలా అసహ్యంగా, అవును. జుగుప్సకరంగా ఉంటుందండి వాస్తవంగా అయితే. అవును. ఇది వాస్తవంగా ఒక సనాతనమైనటువంటి ధర్మము. మన హిందూ సాంప్రదాయం అయితే దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదండి. ఒప్పుకోను. ఇప్పుడేమైనా అంటే ఫోటోగ్రాఫర్లు తిట్టుకుంటా అవును. పెడతారు. "ఏ అయ్యగారు మీరు మా పొట్ట కొడతాన్లు. మీరు అనవసరంగా" అని చెప్పని కింద అవును. ఫోటోగ్రాఫర్లు ఇంకా కామెంట్ చేస్తారేమో ఆ! నాకు తెలవదు. ఆ! బట్ నేనేమంటున్నానంటే ఇది సరైన విధానం కాదు. కాదు. ఇప్పుడు రేపు నా బిడ్డ పెళ్లి ఉందండి. నేను ఈ సంవత్సరంలో చేద్దామని అవును. అనుకుంటున్నాను. అవును. రేపు నా బిడ్డ పెళ్లి అయితే నా బిడ్డకి చెప్పిన నేను. ఇప్పుడే ఆ! చెప్పిన. ఆ! బిడ్డ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటది. రైట్. నువ్వు పెళ్లయినంక నీకు ఇంకెన్ని ప్రాంతాలు తిప్పమన్నా అన్ని ప్రాంతాలకు వీడియో తిప్పుతా, ఆ! ఫోటోస్ చేపిస్తా. ఓకేనా? ఆ! ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఉండదు. వెరీ గుడ్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండదు. ఎందుకంటే అలా కలవకూడదండి. హ్మ్. అలా అసలు చూసుకోకూడదు. ఓహ్! దీనికి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి.
శాస్త్రంలో చెప్పబడింది. ఆ! మనం జనరల్‌గా మనం హ్యూమన్ నేచర్ ఏంటంటే, మనం ఇష్టమైన దాన్నో, లేదా మన అనుభూతి పొందడం కోసం మనం ఒక కళ రూపేణ మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును. దాన్ని మనం ఏం చేయలేము అది. అవును. సో, ఒక అమ్మాయిని చూస్తే అందంగా చక్కగా కనపడితే, అది తెలవకుండానే దాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం. అవును. దీన్ని ఎవరు కాదనడానికి అవకాశం లేదు. అవును. అవును. ఇప్పుడు ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కాదు. అవును. తప్పు ఆలోచించడం వేరు, తప్పు చేయడం వేరు. చేయడం లేదు. యెస్. ఓకేనా? అందరం తప్పు ఆలోచిస్తాం. అవును. ఎవ్వరు శ్రీరామచంద్రులు ఉండరు. కానీ మన పెరిగిన వాతావరణం, మన చదువు మనకు నేర్పే కరెక్ట్. సంస్కారాన్ని బట్టి, మన నడవడికను బట్టి తప్పు చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటాం. అవును. ఒక అమ్మాయి చక్కటి అందమైన అమ్మాయి పోతుంటే నేను చూడనా? మీరు చూడరా? అంతే గదా! ఇదేమైనా అవును. పెద్ద గొప్ప విషయం. అవును. మనకు కూడా ఉంటది గదండీ! అంతే గదా! కానీ ఏదో ఒక కామెంట్ చేస్తే అది మన సంస్కారహీనత. కరెక్ట్. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్తానండి. అలా ఊహించుకుంటూ ఉంటాం కదా! సహజంగా అవును. కూడా. అవును. సో, వరుడు చిత్రం ఇది అని అమ్మాయికిచ్చి, అమ్మాయికి వరుడు చిత్రం అని, లేకపోతే వరుడికి ఇగో ఈ అమ్మాయి చిత్రం ఇది అని జనరల్‌గా ఎనకట పూర్వం అవును. ఇచ్చేది. అవును. కలలో కూడా భర్తనే ఊహించుకునేవారు. హ్మ్. నా భర్త అనేదే అవును. వాళ్ళ ఆలోచనలలో, ఊహలలో కూడా ఉండేది. అవును. సో, జనరల్‌గా మనం ఇప్పుడు ఈ సైన్స్‌కొచ్చే వరకు మన హార్మోన్స్ అని, మన కోరికలని, ఆలోచనలని 100 అంతే గదా! చెప్పుకుంటున్నాం అవును. కదా! అవును. నిజంగా కూడా వాళ్ళను అలాగే ఊహించుకుంటూ వివాహ మంత్రాలతోటి మంచిగా బ్రహ్మాండ జీలకర్ర బెల్లం పెట్టి, ఆ తంతుతోటి, ఆ క్రియలతోటి జరిగినటువంటిది ఏదైతుందో, ఒక తెలివనటువంటి అద్భుతమైన ఆకర్షణ ఉంటది. అవును. అందుకే ఎంత గుడక తెచ్చినా కలిసుంటారు. హుహు. ఓకేనా? సో, ముందే కలిపి దాన్ని ఖరాబ్ చేయొద్దు. రైట్. ఆ బంధాన్ని గాని, ఆ ఇద్దరి మధ్యలో ఉండే ఆకర్షతను ఖరాబ్ చేయకూడదు. ఓకే. వాళ్ళు చాటుగా చూసుకోగలగడానికి ఇష్టపడగలరు. అది. అది. ఆ పెళ్లిలో కలిసిన తర్వాతనే ఆ ముచ్చట, ఆలోచన విధానం ఉండగలగాలి. ఓకే. సో, ప్రీ షూట్ చేస్తే వాళ్ళెంత ఓపెన్ అప్ అయిపోతారంటే అంత ఇంకా ఓపెన్ అప్ అయిపోయాయి అయిపోతారు. అసలు. అవును. ఇప్పుడు జనరల్‌గా అండి ఒక స్పర్శ ఎంత గొప్పగుంటదండి అవును. అవును. జనరల్‌గా. అవును. అంటే ఇప్పుడు నేను ఈ జ్యోతిష్యుడిగా నేను ఇలా మాట్లాడుతున్నారు. అయ్యగారేంది ఇలా అయ్యయ్యో! మాట్లాడుతున్నారు. జ్యోతిష్యుడైతే నిజంగా ఆ! అంటే శాస్త్రంలో చెప్పారండి. సార్ మొదటి స్పర్శ దేవాలయాల మీదనే బూతు ఆ! బొమ్మలేసేవాళ్ళు మొదటి మనోళ్ళు. స్పర్శ అండి. అవును. మొదటి స్పర్శ అది. హ్మ్. దాన్ని నువ్వు తీసుకపోయి ఎక్కడనో ఏ ఊర్లోనో ఎక్కడో ఏదో నువ్వు షూట్‌లని చెప్పి నువ్వు చేసుకుంటే అది ఎంత అధ్వానం అండి అది. శ్మశానాల్లో జేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌లలో జేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌లని. పిచ్చి. అసలు ముదిరిపోయిందసల. సో, ఇంకొకటి ఆ! నేనివ్వగలిగే సలహా ఏంటంటే, ప్లీజ్. ఒక గొప్ప వ్యవస్థ అండి. ఒక మంత్రాలతో కూడుకున్నటువంటి కలయిక ఉంటదండి ఆ మండపంలో. అవును. దాన్ని మిస్ అవ్వకండి. ఆ మ్యాజిక్‌ని మిస్ అవ్వకండి. సూపర్. సూపర్. నేను ఇవ్వగలిగే సలహా.